2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. అల్లూరి సీతారామరాజు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన క్షత్రియ రాజుల వంశంలో జన్మించారు. విశాఖపట్నంలోని పాండ్రంకి అనే గ్రామం ఆయన అమ్మమ్మ గారి ఊరు. అక్కడే ఆయన పుట్టారు. సీతారామరాజు పేరు వెనుక రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన అసలు పేరు కేవలం శ్రీరామరాజు. ఆయనకు చిన్న వయసులోనే సీత అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అయితే ఆమె అకాల మరణం చెందడంతో ఆమె జ్ఞాపకార్థం తన పేరు ముందర సీత అని చేర్చుకుని సీతారామరాజుగా మార్చుకున్నారు. ఇక రామరాజు గారు ఇంగ్లీష్ చదువును, బానిస విద్యాన్ని తీవ్రంగా అసహ్యించుకున్నారు. అందుకే స్కూల్ చదువును మధ్యలోనే ఆపేశారు. అయితే బ్రిటిష్ వారితో మాట్లాడడానికి, వారి వ్యూహాలను అర్థం చేసుకోవడానికి అవసరమైనంత ఇంగ్లీష్ను మాత్రం ధారాళంగా మాట్లాడడం నేర్చుకున్నారు. ఇక విలువిద్య కాదు, గుర్రాలు, ఏనుగుల శాస్త్రం కూడా. ఆయన కేవలం విలువిద్య, కత్తిసాము, తుపాకీ కాల్చడం మాత్రమే నేర్చుకోలేదు. జ్యోతిష్యం, ఆయుర్వేదం, సంస్కృతంతో పాటు అశ్వశాస్త్రం అంటే గుర్రాలను నియంత్రించడం, గజశాస్త్రం, ఏనుగులను లొంగదీసుకోవడం వంటి అరుదైన విద్యలను కూడా చిన్న వయసులోనే అభ్యసించారు. ఉత్తర భారతదేశ యాత్ర, సన్యాస దీక్ష తీసుకున్నారు. విప్లవ బాట పట్టడానికి ముందు ఆయన కాలినడకన దేశమంతా తిరిగారు. కాశీ, బరోడా, అమృత్సర్, హరిద్వార్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలు సందర్శించారు. ఇక బ్రహ్మ కపాలం అనే ప్రాంతంలో సన్యాస దీక్ష తీసుకుని యోగిగా మారి అడవిలోకి అడుగుపెట్టారు. ఇక బాణాలు, ఆయుర్వేదంతో గిరిజనుల దేవుడుగా మారారు. మన్యమడువులో ఉండే కోయదరులు, గిరిజనులకు ఆయన మొదటి నాయకుడిగా విరలేదు. తనకున్న ఆయుర్వేద వైద్యంతో వారి రోగాలను నయం చేశారు. రామాయణం, భారత గాథలు చెప్పిన వారిని చైతన్యపరిచారు. రక్షరేకులు కట్టడం, ముహూర్తాలు పెట్టడం ద్వారా వారి దృష్టిలో మంత్రశక్తి ఉన్న దేవుడుగా మారారు. ఇక బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేస్తూ అల్లూరి పోలీస్ స్టేషన్లపై దాడులు చేశాడు. అయితే దాడి చేయడానికి ముందే ఏ రోజు ఏ సమయానికి దాడి చేయబోతున్నామనేది చెప్తూ ఒక మిరపకాయ, బాణం లేదా ఎర్రటి పువ్వు ఉన్న పోస్ట్ కార్డును ఆ స్టేషన్కు పంపేవారు. చెప్పిన టైంకే వచ్చి ఆయుధాలు దోచుకునేవారు. ఇక అల్లూరి సీతారామరాజు గారు మహాత్మా గాంధీ గారి సహాయ నిరాకరణ ఉద్యమం ద్వారా ప్రభావితులయ్యారు. గిరిజనుల చేత విదేశీ వస్త్రాలను బహిష్కరించేందుకు పంచాయతీల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. కానీ గాంధీజీ అహింసను నమ్మితే అల్లూరి మాత్రం సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మారు. ఇక రాంపా విప్లవంలో అల్లూరికి కుడి భుజంగా ఉండి పోరాడిన వీరుడు గాం మల్లుదొర. అల్లూరి మరణం తర్వాత బ్రిటిష్ వారు ఈయనను అండమాన్ జైలుకు పంపారు. 1937లో విడుదలైన మల్లుదొర స్వతంత్ర భారతదేశంలో 1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి లోక్సభ ఎంపీగా గెలుపొందారు. ఇక చరిత్ర ప్రకారం 1924 మే 7న అల్లూరిని బ్రిటిష్ మేనేజర్ గుడాల్ ఒక చెట్టుకు కట్టేసి క్రూరంగా కాల్చి చంపాడు. అప్పటికి ఆయన వయసు కేవలం 27 ఏళ్లు మాత్రమే. అయితే బ్రిటిష్ వారు అల్లూరి అనుచరుడైన ఉప్పరపల్లి వీర వెంకటాచారిని అల్లూరి అనుకుని పొరపాటున కాల్చి చంపారని, అసలైన అల్లూరి తప్పించుకుని బెండపూడి సాధువు రూపంలో చాలా కాలం బతుకున్నారని కొందరు చరిత్రకారులు వాదన. దీనిపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి.